కేకేఆర్ వర్సెస్ ఎంఐ జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్లతో ఈజీగా చేస్ చేసి విన్ అయింది. ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. నాకు కొంచెం క్రాంప్స్ వచ్చాయి, కానీ నేను ఓకేగా ఉన్నాను, త్వరలో రికవర్ అవుతాను. 220 మంచి టోటల్ అనుకున్నాం, కానీ మా కేకేఆర్ టీంలో బౌలింగ్ టీం చాలా వీక్గా ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నంలోనే మేము ఉన్నాం. ముంబై ఇండియన్స్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. నా బ్యాటింగ్ విషయానికి వస్తే నేను ఇంకా యంగానే ఫీల్ అవుతున్నాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నా బ్యాటింగ్తో కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ఇంటర్వ్యూలో అసలు హైలైట్ మూమెంట్ ఇదే. కామెంటర్ అజింక్య రహానె అడిగాడు కెమెరాన్ గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయడం లేదు అని. దానికి రహానె కామ్గా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు, ఈ క్వశ్చన్ని మీరు క్రికెట్ ఆస్ట్రేలియాని అడగాలని. ఇది సింపుల్ ఆన్సర్ కాదు, ఇది ఒక మైక్ డ్రాప్ మూమెంట్. కామ్గా క్లాసీగా రహానె డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ క్రికెట్ ఆస్ట్రేలియా మీద వేశాడు. ఎంఐతో జరిగిన మ్యాచ్లో అజింక్య రహానె 67 పరుగులు చేశాడు. రఘువంశీ 51 పరుగులు చేశాడు. కేకేఆర్ స్ట్రాంగ్ బ్యాటింగ్నే చేసింది, కాకపోతే వాళ్ళ బౌలింగ్ టీం చాలా వీక్ ఉండడం వల్ల ఈ మ్యాచ్ని వాళ్ళు ఓడిపోయారు. ఇదే విషయాన్ని అజింక్య రహానె చెప్పాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎంఐ వర్సెస్ కేకేఆర్ జరిగిన హెడ్ టు హెడ్ మ్యాచ్లు రికార్డులు ఇవి. మొత్తానికి ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య 35 మ్యాచ్లు జరిగాయి. ఎంఐ 24 మ్యాచ్లు గెలిచింది, కేకేఆర్ 11 మ్యాచ్లు గెలిచింది. ఎంఐ వర్సెస్ కేకేఆర్ మొదటి మ్యాచ్ ఏప్రిల్ 29, 2008లో జరిగింది. ఆ మ్యాచ్లో ఎంఐ ఘనంగా గెలిచింది. చివరి మ్యాచ్ మార్చ్ 31, 2025లో జరిగింది. అప్పుడు కూడా ఎంఐఏ మళ్ళీ గెలిచింది.